శ్రీకాంత్ ని నువ్వే లారీతో గుద్ది చంపేశావా? నేను కాదు, వాడే మా నాన్నతో ఆ పని చేయించాడు. సిద్ధుని కాపాడుకోవడానికి ఇంతకంటే మంచి అవకాశం నాకు దొరకదు. ఆ యాక్సిడెంట్ చేసింది వాడే అని ఆధారాలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే భార్గవ్ గాడు ఫినిష్. పోలీస్ స్టేషన్ కి కాదు, ఆ లారీ యాక్సిడెంట్ కి సంబంధించిన ఆధారాలు నాకివ్వు. నీకా? అవును, అవి నాకిచ్చావంటే నీకు 10 లక్షలు ఇస్తాను. ఏంటి 10 లక్షలా? ఇదిగో అడ్వాన్స్. ఇది నా ఫోన్ నంబర్. ఒక్క నిమిషం మేడం. ఇదిగోండి మేడం, ఆర్సీ ఇంకా మీకు కావాల్సిన పేపర్లన్నీ ఇందులో ఉన్నాయి. తీసుకోండి. సాయంత్రం మళ్ళీ కనిపించు, బ్యాలెన్స్ అమౌంట్ ఇస్తాను. ఈ విషయం ఎవ్వరికి చెప్పద్దు. సరే మేడం, వస్తాను. సిద్ధు, ఇక నిన్ను ఆ తులసి కాదు, నేను కాపాడుకుంటాను. ఆ యాక్సిడెంట్ చేసింది వాడే అని ఆధారాలతో పోలీస్ స్టేషన్కి వెళ్తే భార్గవ్ గాడు ఫినిష్. ఇదిగోండి మేడం, ఆర్సీ ఇంకా మీకు కావాల్సిన పేపర్లన్నీ ఇందులో ఉన్నాయి. తీసుకోండి. తెలుసమ్మా, నీకు సిద్ధు మీదున్న ప్రేమే వాణ్ణి బయటికి తీసుకురాబోతుందమ్మా కదా? డైరెక్ట్ గా సిద్ధు బయటికి వచ్చేస్తే కొడుగ్గా నీకు, భర్తగా తులసికి దగ్గరగా ఉంటాడు తప్ప నాకేంటి మావయ్య జరిగేది? నిజమేనమ్మా, నువ్వు అడిగిన దాంట్లో కూడా అర్థం ఉంది. కానీ నేను చెప్తున్నాను కదా, సిద్ధు బయటికి రాగానే నువ్వు మా ఇంట్లోకి వచ్చే ఏర్పాటు నేను చేస్తానమ్మా. ఆ తులసి కోడలుగా ఆ ఇంట్లో ఉన్నంత వరకు నేను ఎక్కడున్న పరాయిదాన్నే అవుతాను తప్ప సిద్ధు భార్యని కాలేను కదా మామయ్య. అయితే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావమ్మా? సిద్ధుతో తులసికి విడాకులు ఇప్పించండి. సరేనమ్మా, సిద్ధు తులసిలను ఒకరికొకరిని దూరం చేయాలి, అంతే కదా? కానీ తులసి 7 సముద్రాల అవతల ఉన్న వెతుక్కుంటూ వెళ్లే ప్రేమ వాడితే 600 కట్టుకున్న భర్తే తోడుగా ఉండాలనుకునే గుణం తులసిది. వాళ్ళిద్దరినీ విడాకుల పేరుతో విడగొట్టడం కష్టం అమ్మా. మరెలా మావయ్య? సిద్ధు నాకు జన్మలో దక్కడంటారా? నాకు సిద్ధు కావాలి మావయ్య. ఏదో ఒకటి చేయండి. చెప్తానమ్మా, చెప్తాను. విడాకులు కష్టమని చెప్పానే గాని వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెంచడం పెద్ద కష్టమేం కాదు కదా. ఏంటి మావయ్య మీరనేది? అవునమ్మా, ముల్లుని ముల్లుతోనే తీయాలన్నట్టు వాళ్ల మధ్య ఉన్న ప్రేమ, నమ్మకం ఇవే మనం వాళ్ళని దూరం చేయడానికి
తప్పకుండా తల్లి. సిద్ధుని నిన్ను ఒకటి చేయటం నా బాధ్యత కూడా. అందుకోసం వాళ్ళని విడగొడతానని, వాళ్ళ మధ్య ఉన్న ప్రేమను తుంచేస్తానని నీకు మాటిస్తున్నాను. మామయ్య, ఇచ్చిన మాట తప్పరన్న గౌరవంతో మిమ్మల్ని నమ్మి ఈ పేపర్స్ ఇస్తున్నాను. తీసుకోండి. సంతోషం అమ్మా, చాలా సంతోషం. నా కొడుకును విడిపించుకోవడం కోసం నాకు ఒక ఆయుధాన్ని ఇచ్చావమ్మా. నీ మేలు ఈ జన్మలో మర్చిపోలేనమ్మా, మర్చిపోలేనమ్మా.